అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన టార్గెట్ ఏకంగా నోబెల్ శాంతి బహుమతి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 యుద్ధాలను ఆపి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన తనకి ఒక్కటి కాదు, ఆపిన ప్రతి యుద్ధానికి ఒక నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం రాకుండా నేనే ఆపానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తనకు బహుమతి రాకుండా నార్వే ప్రభుత్వం అడ్డుకుంటోందని ట్రంప్ ఆరోపిస్తుంటే మాకు దానికి సంబంధం లేదు అంటూ నార్వే ప్రధాని జోనస్ గాస్టోర్ వివరణ ఇచ్చారు. అసలు ఈ నోబెల్ వివాదం ఏంటి? ట్రంప్ ఆపానంటున్న ఆ 8 యుద్ధాల కథ ఏంటి? ఇప్పుడు చూద్దాం. నోబెల్ శాంతి బహుమతి ప్రపంచ శాంతికి ప్రతీకగా భావించే ఈ అవార్డు ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చకు కేంద్ర బిందువుగా మారింది. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై ట్రంప్ మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి ఆయన ఆగ్రహం నేరుగా నార్వేపైకి వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలను ఆపిన తాను, లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడే కాకుండా ఒక యుద్ధానికి ఒక నోబెల్ రావాలంటూ వ్యాఖ్యానించడం అంతర్జాతీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. మంగళవారం బాధ్యతలు చేపట్టి తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన పాలనలో కేవలం 10 నెలల్లోనే 8 యుద్ధాలను ఆపినట్లు ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ ప్రపంచానికి పెద్దగా కనిపించకపోయినా తన ప్రయత్నాల వల్లే కోట్లాది మంది ప్రాణాలు దక్కాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతను కూడా తానే తగ్గించినట్లు మరోసారి పాతపాటే పాడారు. ఇది కొత్త విషయం కాకపోయినా ట్రంప్ నోటి నుంచి ఈ మాటలు రావడం మళ్లీ వివాదానికి దారితీస్తుంది. భారత్ పాక్ ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకుంటున్నారు. 8 విమానాలు కూల్చేశారు. నా అంచనాల ప్రకారం ఆ పరిస్థితి అణుయుద్ధం దాకా వెళ్లేది. నేను మధ్యలో జోక్యం చేసుకోకపోతే పరిస్థితి భయంకరంగా మారేది. పాక్ ప్రధాని స్వయంగా ఇక్కడికి వచ్చి నేను 1 కోటి మంది ప్రాణాలు కాపాడినట్లు చెప్పారు. బహుశా అంతకంటే ఎక్కువే కావచ్చు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారత్లోనే కాదు అంతర్జాతీయంగా కూడా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన మరో వ్యాఖ్య మరింత సంచలనంగా మారింది. నోబెల్ శాంతి బహుమతి తనకు ఇవ్వకూడదని నార్వే కావాలనే నిర్ణయించిందని ట్రంప్ ఆరోపించారు. నోబెల్ బహుమతులు ఎవరికి ఇవ్వాలనేది నార్వే ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, తనను కావాలని ఈ గౌరవం నుంచి దూరం పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తాను ఆపిన ప్రతి యుద్ధానికి ఒక నోబెల్ రావాలని వ్యాఖ్యానించిన ట్రంప్ నేను ఆ మాట పైకి అనడం లేదు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై నార్వే ప్రధాని జోనస్ గాస్టోర్ వెంటనే స్పందించారు. నోబెల్ శాంతి బహుమతి నిర్ణయాల్లో నార్వే ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమేనని, నోబెల్ శాంతి బహుమతిని స్వతంత్ర నోబెల్ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని, ఈ విషయాన్ని ట్రంప్కు కూడా తాను స్పష్టంగా వివరించినట్లు జోనస్ గాస్టోర్ తెలిపారు. అయితే ఈ వివరణ వెనుక మరో రాజకీయ కోణముందని నార్వే ప్రధాని వెల్లడించారు. నార్వే, ఫిన్లాండ్, యూరోపియన్ యూనియన్ దేశాలపై ట్రంప్ ప్రకటించిన టారిఫ్ బెదిరింపులకు వ్యతిరేకంగా తాము ఒక చిన్న సందేశం పంపినట్లు తెలిపారు. ఉద్రిక్తతను తగ్గించాల్సిన అవసరం ఉందని ఆ సందేశంలో పేర్కొన్నామని చెప్పారు. అదే రోజు ట్రంప్ ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ తాను ముగ్గురం కలిసి ఫోన్లో మాట్లాడుదామని ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ఆ సందేశం పంపిన కొద్దిసేపటికే ట్రంప్ నుంచి తీవ్ర స్పందన వచ్చిందని జోనస్ గాస్టోర్ తెలిపారు. నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడం వల్ల తన గ్లోబల్ రాజకీయ దృక్పథం, మైత్రి దేశాలపై విధానం మారిందని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. అంతేకాదు ఆ సందేశాన్ని నాటో నాయకులతో పంచుకోవాలన్నదే ట్రంప్ నిర్ణయమని వెల్లడించారు. దీంతో ఈ వివాదం వ్యక్తిగత అసంతృప్తి నుంచి అంతర్జాతీయ రాజకీయాల స్థాయికి వెళ్లిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయినా ట్రంప్ తన వాదనను తగ్గించలేదు. నోబెల్ బహుమతుల ఎంపికలో నార్వే ప్రభుత్వానిదే కీలక పాత్ర అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. నార్వే చేతుల్లో ఏమీ లేదని ఎవరైనా చెబితే నమ్మకండి. బహుమతి ఎవరికి ఇవ్వాలనేది నార్వేనే నిర్ణయిస్తుంది. వారు కావాలనే నాకు ఈ గౌరవం దక్కకుండా చేస్తున్నారు అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు నార్వే ప్రభుత్వాన్ని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి.
ఇప్పటికే నార్వే ప్రధాని పలుమార్లు తమకు సంబంధం లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. నోబెల్ కమిటీ అనేది పూర్తిగా స్వతంత్ర సంస్థ అని, విజేతల ఎంపికలో ప్రభుత్వ జోక్యం ఉండదని చెప్పారు. ఈ విషయాన్ని తాను స్వయంగా ట్రంప్కు వివరించినప్పటికీ ఆయన ఆ వాదనలను అంగీకరించినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ట్రంప్ నేరుగా నార్వే ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుని మరోసారి మాట్లాడడం ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా మారుస్తోంది. మొత్తంగా నోబెల్ శాంతి బహుమతి అంశం ఇప్పుడు కేవలం ఒక అవార్డు చర్చగా మాత్రమే కాకుండా ప్రపంచ శాంతిని ఇరకాటంలో పెట్టే విధంగా మారింది. అంతేకాక ఇది ట్రంప్ వ్యక్తిత్వం, ఆయన గ్లోబల్ రాజకీయ శైలి, మిత్రదేశాల పట్ల ఆయన వ్యవహార ధోరణికి ప్రతిబింబంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంతో ప్రపంచ దేశాలను ఇప్పటికే వణికిస్తున్నారు. ఇప్పుడు నోబెల్ బహుమతి రాకపోవడాన్ని ఒక వ్యక్తిగత అవమానంగా భావిస్తూ మిత్రదేశాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడం అంతర్జాతీయ సంబంధాల్లో కొత్త చిచ్చు పెడుతోంది. మరి నోబెల్ కమిటీ ట్రంప్ విన్నపాన్ని మన్నిస్తుందా లేక ఈ వివాదం మరింత ముదురుతుందా వేచి చూడాలి.